హాయ్ వెల్కమ్ మై పిఎస్ఎం విలేజ్ కుకింగ్. చూస్తున్నాగా ఎంత టేస్టీగా సింపుల్గా చేసుకుని కొబ్బరి ములక్కాయ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి ములక్కాయ కర్రీకి ఏం కావాలో మరి చూద్దాం. మరి కొబ్బరి ములక్కాయ కర్రీకి కావాల్సినవి ఒక 3 ములక్కాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకుని సీల్చుకుని ఉంచుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు కోసి ఉంచుకున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయలో సగం చెప్ప తీసుకుని కొబ్బరి తురుము పక్కన ఉంచుకున్నాను. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు తాలింపులు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. తయారు విధానం: పొయ్యి వెలిగించుకుని బాన్ పెట్టుకుందాం. బాగా అయితే వీటి ఎక్కిద్దాం. బాగా అయితే వీటి ఎక్కింది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే వీటి ఎక్కిద్దాం. ఆయిల్ అయితే వీటెక్కింది. ఇప్పుడు ముందుగా తాలింపు వేసుకుందాం. తాలింపులు అయితే మాడకుండా వేసుకుందాం. తాలింపులు అయితే సగం వేయింది కాబట్టి ఇప్పుడు తాలింపులోకి కొద్ది కరివేపాకు కూడా వేసుకుందాం. టైంలో తాలింపులు మొత్తం వేసుకుంది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చళ్ళు మొత్తం వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. టేస్ట్ చేయడం కళ్ళు ఉప్పు వేసుకున్నాం. ఉల్లిపాయలు ఉప్పు వేసుకున్నట్టయితే వెంటనే ఉల్లిపాయలు మగ్గిపోతాయి. మొత్తం ఒకసారి కలుపుకొని మొదటి 5 నిమిషాలు అయితే మగ్గేద్దాము. ఈ ఉల్లిపాయలు ఒక 50% మగ్గాక ముక్క వేసుకుంటే మొత్తం బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూతేసి ఒక 10 నిమిషాలు మగ్గేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినాయో. ఉల్లిపాయలు అయితే 50% అయితే మగ్గినాయండి. దీంట్లోకి ముక్కలు కూడా వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూతేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గేద్దాం. ములక్కాయ ముక్కలు ఎంతవరకు మగ్గి చూద్దాం. మరి మొత్తది ములక్కాయ ముక్కలు కూడా మగ్గినాయండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మొత్తం కలుపుకుందాం. ఈ అల్లం పేస్ట్ వేసాం కదా, వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. వీటిని సిమ్లో పెట్టి ఉన్నద్దాం. మూత తీసి పచ్చివాసన పోసేదాకా వేపుకుందాం. ఇది హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోద్దండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి సిమ్లో పెట్టి ఇలా మూత తీసి ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మూతేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం.
సరే మూత తీసి చూద్దాం ఎంతవరకు మగ్గినాయో. మొత్తం కలుపుకుందాం. ఉల్లిపాయలు మొత్తం అయితే మాకు శుభ్రంగా పూర్తిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూను కారం, ఇవి మొత్తం కలుపుకున్నాం. మూత వేయకుండా ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. మొత్తం అసలు కలుపుకుందాం. గట్టిగా కాకుండా మాకు ఇలా ఎగరేసుకుందాం. దీంట్లోకి ముక్కుడికిలాగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మూత వేసుకుని ఒకసారి మూత తీసి చూద్దాం. మనం పోసిన వాటర్ అయితే బాగా శుభ్రంగా మరిగిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకా తురుముచుకున్న కొబ్బరి అయితే వేసుకోవాలి. కొబ్బరి అయితే వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొబ్బరి మొక్క చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంకా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పీసీ విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసాం కదా, మూత వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మన కర్రీ ఎంతవరకు అవుతుందో చూద్దాము. ఒకసారి మొత్తం కలుపుకుందాం. చూసారుగా ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా ములక్కాయ కొబ్బరి కర్రీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా మసాలా వేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పీసీ విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. 1 స్పూన్ మసాలా వేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. మసాలా వేసాక చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇంటికి ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూశారు కదా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంటికి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన రెసిపీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.